హలో అండి. హాయ్ అందరికీ. నా పేరు లత. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నాకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరూ మా పిల్లలు. పెద్ద బాబు పేరు దేవ సుజ్ఞాన్, అలానే చిన్న బాబు పేరు దేవ మనోహర్. సుజ్ఞాన్ ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడండి. మనోహర్కి 2 years. సో ఇంటి దగ్గరే ఉంటూ నాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడైతే సుజ్ఞాన్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక పార్క్ వెళ్తున్నామండి అందరం కలిసి. సో అక్కడ ఎలా ఉంటుందనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా బ్లాక్ నుంచి పార్క్ అయితే ఎంతో డిస్టెన్స్ ఉండదండి. జస్ట్ 2 minutesలో నడిచి వెళ్ళిపోవచ్చు. పిల్లలతో కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళు స్లోగా నడిచి వెళ్తూ ఉంటారు కాబట్టి. సో అదంతా మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు పార్క్ వచ్చేయండి. అయితే మనం పార్క్ దగ్గరకు వచ్చేసామండి. మన లెఫ్ట్ సైడ్ కనిపించేది షటిల్ కోర్ట్. అక్కడ పెద్దవాళ్ళ నుంచి హై స్కూల్ పిల్లల వరకు అందరూ షటిల్ ఆడగలిగిన వాళ్ళందరూ కూడా అక్కడ షటిల్ ఆడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇటు వచ్చి రైట్ సైడ్, ఇటైతే ఇంక చిన్న పిల్లలకు సంబంధించిన గేమ్స్ అన్నీ రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే పిల్లలు ఎవరూ లేరు. ఎందుకంటే మా సుజ్ఞాన్కి ఈరోజు స్కూల్ ఒక 1 hour ముందే 3కి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము 4కి పార్క్ వచ్చాము. అందుకే మీకు ఇక్కడ పిల్లలు ఎవరు కూడా కనిపించట్లేదండి. అదే మనం ఒక 5:30 ఆ టైంకి వస్తే మాత్రం పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి స్కూల్ నుంచి చాలామంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటారండి. పెద్ద పిల్లలు షటిల్ ఆడుకుంటారు, ఇంకా చిన్న పిల్లలు అయితే సైక్లింగ్ చేసుకుంటారు. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర అయితే మన పిల్లల్ని మనమే ఆడించాలి. మనం ఎంత ఆడించినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. అదే పార్క్ తీసుకొస్తే మాత్రం ఇంకా నన్ను అడగరు. వాళ్ళకి వాళ్ళే ఆడుకొని చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అందుకే నేను చాలా ఫ్రీక్వెంట్గా పార్క్కి పిల్లల్ని తీసుకొస్తూ ఉంటాను. చాలా బాగా అనిపిస్తుందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పిల్లలందరూ ఉన్నప్పుడు ఆ వీడియో కూడా తీసి నేను పోస్ట్ చేస్తాను. మా పిల్లలకి ఫేవరెట్ అయితే ఫస్ట్ స్లైడ్ అండి, తర్వాత ఉయ్యాల, తర్వాత సైక్లింగ్. రీసెంట్గా నేర్చుకున్నాడు సైకిల్. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. సో ఇదేనండి ఈరోజుకి మా పిల్లలతో ఈవినింగ్ టైం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మాతో పార్క్ వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీ వాల్యుబుల్ టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.